ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ఎమ్మెల్యే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెసేజ్ చేశారు. చొక్కా నలగని రాజకీయం ఇక్కడ నడవదు అని. రాజకీయం అంటే ఇస్త్రీ చొక్కా నలగకుండా పనులు చేయడం కాదు. అవసరమైతే ఎండైనా వానైనా చూడకుండా ప్రజల తరపున గొంతెత్తాలి. అయితే తెలంగాణ అసెంబ్లీలోని సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్కు ఎదురుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్తో పాటు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగడంతో మార్షల్స్ వారిని ఎత్తుకెళ్లారు. అయితే వారిని అసెంబ్లీ నుంచి బయటకు తీసుకొచ్చి పోలీస్ వ్యాన్లలో ఎక్కించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం కావాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నందున వారి ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు పార్టీ వీడుతున్నారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డిలా బీఆర్ఎస్ నేతలు సమావేశాన్ని బహిష్కరించలేదు. హరీష్ రావు, కేటీఆర్ నాయకత్వం వహిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల మూడ్ని అంచనా వేయలేము, కానీ తామైతే ప్రజల సమస్యలపై పోరాడతామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి మరో మార్గాన్ని ఎంచుకున్నారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు పనికిమాలిన నిరసనల పేరుతో జగన్ ఢిల్లీలో టైంపాస్ చేస్తూ సభలో తన బాధ్యత నుంచి తప్పించుకుని మీడియాతో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా జగన్ చేస్తున్న చొక్కా నలగని రాజకీయాలు. ఇది అతనికి లేదా అతని పార్టీకి ఎటువంటి ఉపయోగం ఉండదు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బహుశా జగన్ ఇలా చేయడంలో కేసీఆర్కు ప్రతిరూపం అవుతుందేమో, కానీ కేసీఆర్కి హరీష్ రావు, కేటీఆర్లలో సరైన బ్యాకప్ లేదు. జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళకపోయినా హరీష్, కేటీఆర్లలో ఎవరో ఒకరు ధీటుగా అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎదుర్కొంటారు. కానీ జగన్కి ఆ స్కోప్ లేదు. జగన్ మినహాయించితే మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలలో సరైన స్పీకర్ లేరు. అవగాహన ఉన్న ఎమ్మెల్యేలు సైతం లేరు. జగన్తో పాటు వారు కూడా అసెంబ్లీని బహిష్కరించారు. సరైన రాజకీయ నాయకుడు ఎప్పుడూ అసెంబ్లీని బహిష్కరించారు. దానికి చంద్రబాబే ఉదాహరణ. చంద్రబాబు అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా అడుగుపెట్టిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. నేను తలుచుకుంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని సవాల్ చేసి హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు సైతం చంద్రబాబు సతీమణిని అనేక రకాలుగా విమర్శించారు. అలాగే అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నారా లోకేష్ పుట్టుకపై కూడా అనేక రకాల విమర్శలు చేశారు. ఇవన్నీ ప్రజలు మనసులో పెట్టుకున్నారు. అసెంబ్లీకి వెళ్ళి తిట్లు తిన్న చంద్రబాబు తన రాజకీయ వ్యూహంతో గెలుపుని సాధించగలిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ముందులాగే అసెంబ్లీని బాయ్కాట్ చేయడం జరిగింది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వలేదు. పైగా 2014లో 60కి పైగా స్థానాలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని బాయ్కాట్ చేసిన ప్రజల్లో ఓ సింపతి ఉంది. కానీ 5 ఏళ్ల పరిపాలనలో ఏ సామాజిక వర్గము లేదా ఏ వర్గము, ఏ ప్రాంతము సంతృప్తిగా లేవు. సంతృప్తిగా ఉంటే ఎన్ని కూటములు పోటీ పడినా ఇన్ని సీట్లు, ఇంత తక్కువ స్థానాలు జగన్మోహన్ రెడ్డికి వచ్చేవి కావు. ఎందుకంటే ఇదే కూటమి 2014లో కలిసి పోటీ చేసింది. అయితే ఈ కూటమిని ఎదుర్కొని కేవలం 1.5% వేరియేషన్తో జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. 66 లేదా 67 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నారు. కానీ 5 ఏళ్ల పరిపాలన తర్వాత ఈ స్థాయిలో సంక్షేమం అందించిన తర్వాత కూడా కేవలం 11 స్థానాలకు పరిమితం అవ్వడం, తాను కంచుకోటగా చెప్పుకుంటే రాయలసీమ, ఒక్క రాయలసీమ ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్ అయిపోయింది వైసీపీ. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అసెంబ్లీ బాయ్కాట్ అంటూ ప్రకటించిన విధానం నవ్వుల పాలు అయ్యేలా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. చూడాలి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం జగన్మోహన్ రెడ్డిని విజయ తీరానికి చేరుస్తుందా లేదా అన్నది.